శుభం కలుగాక శ్రీమాత్రే నమః. దసరా పండుగ సందర్భంగా తెనాలిలో అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందండి. మూలా నక్షత్రం నాడు 108 వీణలు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైతే వీణ వాయిద్యంలో బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి 7 అమ్మవారి పాటలు 5 గంటల 15 నిమిషాల కల్లా స్టార్ట్ అవుతుందండి. 1.5 అవర్ లో కార్యక్రమం పూర్తయిద్దండి. ఇలాంటి అదృష్టాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మనం చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల్లో సరస్వతి దేవి చిన్నది పెట్టుకుని ఒక వేణున్న సరస్వతి దేవిని చూస్తూ ఉంటాం. అలాంటి సరస్వతి దేవి 108 మన కళ్ళ ముందు ఉంటే ఎంతో ఆనందంగా ఉంటది. మనకి మెదడులో కూడా చక్కటి సంగీతం వింటే మంచిగా ఆలోచిస్తాం. ఎలాగంటే మనం ఇప్పుడు డీజేకి వెళ్తే ఆ గోలకి మన మైండ్ స్ట్రెస్ కి ఫీల్ అయిపోద్ది. కానీ ఇలాంటి వీణ వాయిద్యం కనుక మనం వింటే మనకి ఆరోగ్యం, ఆయుష్ అన్ని పెరుగుతాయి. అన్నిటికన్నా జ్ఞానం పెరిగింది, జ్ఞానం వృద్ధి చెందింది. ఇలాంటి 108 వీణలు నాకు తెలిసి ఇంతమందికి ఇండియాలో ఎక్కడ జరగలేదండి. తెనాలిలో జరగడం తెనాలి ప్రజల అదృష్టం. అందుకని ఆ రోజు ఈ ప్రోగ్రాం ఎట్టి పరిస్థితులు మిస్ చేసుకోకండి. ఇలాంటి ప్రోగ్రాం మళ్లీ మళ్లీ జరిగేది కూడా కాదు. ఎందుకంటే 108 వీణలు రావాలి, పాట పాడటానికి 108 కళాకారులు రావాలి, వచ్చి ఒకే వేదిక మీద కూర్చొని చేయడానికి చాలా అదృష్టం ఉండాలని, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినా కూడా బాలస్వామి గారి ఆధ్వర్యంలో మనకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రండి. పద్మావతి కళ్యాణ మండపంలో సాయంత్రం 5:15 కంపల్సరీగా స్టార్ట్ అయిపోతుంది. అందరూ వచ్చి కార్యక్రమానంతరం ప్రసాదం కూడా స్వీకరించవలసిందిగా కోరుచున్నాము.